హలో అండి, నమస్తే. నేను మీ హరీష్. ఇప్పుడు మీకోసం ఒక అద్భుతమైన హెచ్ఎండి వెంచర్తో మీ ముందుకు వచ్చానండి. మన వెంచర్ వచ్చేసి ప్రజెంట్ మహేశ్వరం టౌన్లో ఉంది. మహేశ్వరం అనేది ఎక్కడుందంటే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 6-7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మనది అనేది మన్సాన్పల్లి విలేజ్లో అనుకుని ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, గవర్నమెంట్ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తూ ఉందో ఆ ఫ్లాట్స్ వెనక సైడే ఉంటుంది. హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు నేను మీకోసం హెచ్ఎండిఏ వెంచర్లో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ మహేశ్వరం హెచ్ఎండిఏ వెంచర్లో మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే దానికోసం నేను ఒకసారి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసి సో మన హెచ్ఎండిఏ వెంచర్లో ఒక 100 ఫీట్ రోడ్ ఉంటుంది, 2 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి, మిగతా ఇంటర్నల్ రోడ్స్ అన్ని 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, పార్క్, ఏవెన్యూ ప్లాంటేషన్, కర్వింగ్ స్టోన్స్, 24/7 సెక్యూరిటీ, సీసీ కెమెరాస్తో ఇంకా కర్వింగ్ స్టోన్స్ ఉంటాయి. రైట్ నౌ మీరు ఇల్లు కట్టుకోవడానికి ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంటుందో అది మొత్తం రెడీ టు ఉందండి. మీరు రైట్ నౌ ఇల్లు కట్టుకోవాలనుకున్నా లేదా ఫ్యూచర్ కోసం మీరు ప్లానింగ్తో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా ఇది రైట్ టైం అండి, రైట్ లొకేషన్ యాక్చువల్లీ. ఒకవేళ మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే చూడండి, ఇమ్మీడియట్గా మీరు ఇల్లు కట్టుకోవచ్చు, ఇల్లు మధ్యలోకే ఉన్నాం. సో ఇంకా మనకి లొకేషన్ హైలైట్స్ వచ్చేసి అంటే మనం మహేశ్వరంలో ఎందుకు ప్లాట్ కొనాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనే దానికి వస్తే మీరు ఒకసారి రోడ్ యాక్సెస్ చూసుకున్నా, ఎయిర్పోర్ట్ యాక్సెస్ చూసుకున్నా, మీరు ఓఆర్ఆర్కి ఒక 7-8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నారు. RRRకి ఆల్మోస్ట్ 15-20 కిలోమీటర్స్ బిఫోరే ఉంటారు. ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో ఉంటారండి. ఫ్యూచర్ సిటీ లిమిట్స్లో ఉన్నారు. ఇంకా మీకు ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఒక 9-10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. మీరు రైట్ నో అంటే ఫ్యూచర్లో ఒక 10 ఏళ్ళ తర్వాత ఇల్లు కట్టుకోవాలనుకున్న పిల్లల స్కూల్ కోసం అట్లా హాస్పిటల్స్, స్కూల్స్ ఇంకా ఏ విధంగా చూసుకున్నా మీరు రైట్ నో బెటర్ లొకేషన్లో ఉన్నారు, బెస్ట్ లొకేషన్లో ఉన్నారు. సో ఈ టోటల్ వెంచర్ వచ్చేసి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద 20 ఏకర్స్. ప్రజెంట్ ఫేజ్ 1, ఫేజ్ 2 అనేది 8 ఏకర్స్లో ఉంది. ఫుల్లీ డెవలప్డ్ వెంచరు. ఇంకా 12 ఎకరాల్లో మీకు అప్కమింగ్ విల్లాస్ రాబోతూ ఉన్నాయి, అప్రూవల్స్కి పెట్టుకున్నామా అవి రాబోతూ ఉన్నాయి. సో మీకు ఒకసారి సైట్ విజిట్ చేసే ప్లానింగ్ ఇన్వెస్ట్మెంట్ కోసమైనా లేదా రైట్ నో మీరు ఇల్లు కట్టుకొని ఉండాలనుకున్నా కూడా రైట్ టైం ఇది, రైట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ప్రైసెస్ అనేవి వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. మీరు ఒకసారి సైట్ విజిట్ చేయండి, మోర్ డీటెయిల్స్ కోసం. సో ఇంకెందుకు ఆలస్యం అండి, ఒకసారి సైట్ విజిట్ చేయండి, మోర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.